హే గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డ్రీమ్ హౌస్. సో గైస్, ఈ రోజు మనం వచ్చేసి ఇంకో హౌస్ తో మనమైతే వచ్చామండి. అండ్ ఇది వచ్చేసి ఆల్రెడీ యూజ్ చేసిన హౌస్ అన్నమాట. సో ఇది సేలింగ్ అయితే ప్రెజెంట్ ఉంది. ఇది ఎక్కడంటే మన కర్నూలులో మన గుత్తి పెట్రోల్ బంక్ దగ్గరలో ఉన్న సూర్య భగవాన్ టెంపుల్ బ్యాక్ సైడ్ లో అయితే ఈ హౌస్ అయితే మనకి సేల్ ఉందండి. అండ్ మనకు వచ్చేసి పైన పెంట్ హౌస్ కూడా ఉందన్నమాట. సో పెంట్ హౌస్ కూడా మనకైతే దీనికి ప్లస్ పాయింట్ చెప్పుకోవచ్చు. ఇంకా ఇంటి ముందు చూసుకుంటే చెట్లు కూడా ఉన్నాయి. ఇంటి ముందు వచ్చేసి 30 ఫీట్స్ రోడ్ ఉందండి. సో 30 ఫీట్స్ రోడ్ ఉంది. అండ్ కార్ పార్కింగ్ కి కూడా సపరేట్ గా మనకు ప్లేస్ ఉంది. అండ్ కార్ పైకి ఎక్కించడం కూడా స్లోప్ కూడా ఉందండి. సో నడుచుకుంటూ రావచ్చు, లేదా కార్ తో పాటు పైకి వెళ్ళిపోవచ్చు. పార్కింగ్ కూడా స్పేస్ ఉంది మనకు. సో ఫస్ట్ అయితే ఇంకా ఇంట్లోకి వెళ్ళి ఈ హౌస్ ఎంత ఉంది, ఏంటి, ఎలా ఉంది, ఇవన్నీ మీకు చెప్పాలంటే వెళ్ళి చూద్దాము. 1 minute లో చూద్దాం మీకు కాదు. టోటల్ హౌస్ చూసిన తర్వాత మీకు చెప్పిన ప్రైస్ కరెక్టా కాదా మీకైతే క్లారిటీ వస్తుంది. సో ఫస్ట్ అయితే ఇంట్లోకి వెళ్ళి చూద్దాము. చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం. ఓకే, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ మనం వచ్చేసి హౌస్ ఎంట్రన్స్ లో చూసుకుంటే ఇది ఫస్ట్ హౌస్ ఎంట్రన్స్ అండి. అండ్ ఇంటి ముందు వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్ లో టెంకాయ చెట్టు ఉంటుంది. అండ్ రైట్ సైడ్ లో ఇంకో చెట్టు ఉంటుంది. సో ఇంటి ముందు అయితే గ్రీనరీకి అయితే మంచి ప్లస్ పాయింట్ చెప్పుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మెయిన్ గేట్ ఎంట్రన్స్ అనమాట. సో మనకు గేట్ ఎంట్రన్స్ దగ్గర లైట్స్ కూడా ఉంటాయండి. సో స్టెప్స్ దగ్గర చూసుకోవచ్చు. సో మనం వచ్చేసి ఇది మెయిన్ ఎంట్రన్స్ అయిన తర్వాత మనకైతే ఇక్కడ ఛార్జింగ్ సాకెట్ ఉంటుంది. సో ఏదైనా ఎలక్ట్రికల్ వెహికల్ పార్కింగ్ చేసుకొని ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఉంటుంది. అండ్ మన ఇంటికి సంబంధించిన మీటర్ బాక్స్ వచ్చేసి బయట చూడండి. సో ఇక్కడ మీటర్ బాక్స్ ఉంది. అండ్ ముందు వచ్చేసి చూసుకుంటే మనకు ఇంటి ముందు ఇక్కడ లైట్ కూడా పెట్టుకోవడానికి మనకైతే ఒక బల్బ్ అయితే ఆప్షన్ ఉంది. సో అక్కడ లైట్ పెట్టుకోవచ్చు. అండ్ కొంచెం ముందుకు వచ్చేస్తే మనకు వచ్చి చూసుకుంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఇంకొక లైట్ కూడా మనకు పెట్టుకోవడానికి ఆప్షన్ ఉంది. ఇలా కాదనుకుంటే మనకి పైన ఒక ఆప్షన్ ఉంది, అక్కడనే పెట్టుకోవచ్చు. లేదు ఇక్కడ మనం ఏదైనా ఉయ్యాల పెట్టుకొని హ్యాంగ్ చేసుకొని ఊగడానికి అయితే బాగుంటుంది ప్లేస్. ఇంకా మనం వచ్చేసి లోపలికి వెళ్దామండి. సో ఫస్ట్ వచ్చేసి ఎంటర్ అయితే హౌస్ లో ఇది వచ్చేసి ఒక హాల్ గా చెప్పుకోవచ్చు. ఇది హాల్ కమ్ బెడ్రూమ్ అనమాట. సో వాళ్ళు ఒకప్పుడు హాల్ గా యూజ్ చేస్తారు, ఇప్పుడు బెడ్రూమ్ యూజ్ చేస్తున్నారు. సో ఇది వచ్చేసి టీవీ వాల్ ఏరియా. ఈ ఇంట్లో వచ్చేసి 2 హాల్స్ ఉంటాయండి. అది ఎందుకంటే మీకు మళ్ళీ చెప్తాము. సో ఇది టీవీ ఏరియా అనమాట. ఇది షోకేస్ బూట్స్ మొత్తము. సో కబోర్డ్స్ ఉండదు. సో ఇలా సిమెంట్ తో చేసిన సెల్ఫ్ లో ఉన్నమాట ఇవన్నీ. సో టీవీ కోసం మనకు ఛార్జింగ్ సాకెట్స్ ఇక్కడ ఉన్నాయండి. సో టీవీకి సంబంధించిన ఛార్జింగ్ పాయింట్స్ ఇక్కడ, స్విచ్చెస్ అన్ని ఇక్కడ ఉన్నాయి ఉంది. అండ్ ఇదే రూమ్ లో వచ్చేసి మనకు రైట్ సైడ్ లో చూసుకుంటే ఇంకొక స్విచ్ బోర్డ్ ఉంటుందండి. సో ఇవన్నీ స్విచ్ బోర్డ్స్ ఎందుకంటే ఫ్యాన్స్, వేరే వేరే లైట్స్ అన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఇది ఒక స్విచ్ బోర్డు. ఈ స్విచ్ బోర్డ్ పైన చూసుకుంటే మనకు మెయిన్ స్విచ్ కంట్రోల్ ఉంటుందండి. సో ఫ్యూజ్ బాక్స్ అంటారు కదా, సో అదే అండి. సో ఇంట్లో పవర్ ఎక్కడ పోయినా అని ఇక్కడ నుంచి మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ దీని పక్కనే ఒక రూమ్ ఉంటుంది మనకు. సో ఇది అండి రూము. ఈ రూమ్ లో మనకు వచ్చేసి వెంటిలేషన్ కోసం ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఒక కిటికీ ఉంటుంది. అండ్ ఈ మార్నింగ్ టైంలో మనం వచ్చేసి కిటికీ ఓపెన్ చేసుకుంటే చాలు. సో డే టైంలో కొంచెం లైటింగ్ బాగుంటుంది. అండ్ ఈ రూమ్కి వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి. సో ఇదండి వెస్టర్న్ టైప్ లో ఉండే అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. సో లోపల లైటింగ్ లేదు, సో అందుకే చూపించలేకపోతున్నాం. సో ఏమనుకోదండి, ఇది వెస్టర్న్ టైప్ బాత్రూమ్ అనమాట. సో పైన చూస్తుంటే మనకు వచ్చేసి ఏదైనా వస్తువులు పెట్టుకోవడానికి పెద్దవి ఇక్కడ స్పేస్ అయితే ఉంది. సో సిమెంట్ తో కట్టారు కాబట్టి చాలా స్ట్రాంగ్ ఉంటుంది. అండ్ ఈ రూమ్ లో వచ్చేసి మనకు ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉంటుంది. ఇది ఎందుకంటే బీరువా పెట్టడానికి ఈ ఖాళీ ప్లేస్ పెట్టారు. సో దీని పక్కనే మనకైతే స్విచ్ బోర్డు ఉంది అండి. ఒకవేళ మీరు బీరువా కాకుండా ఫ్రిడ్జ్ పెట్టుకుంటే స్విచ్ బోర్డు ఇక్కడే దగ్గర ఉంది. సో ఇదంతా వచ్చేసి మనము మన డ్రెస్సెస్ పెట్టుకోవడానికి చిన్న చిన్న ర్యాక్స్ అనమాట. ఇది వచ్చేసి మనం ఒకవేళ మీరు ఇలా గలీజ్ కనిపించకూడదు అనుకుంటే ఇక్కడ పెట్టుకోవడానికి మనకు డోర్ కటన్ వేసుకోవడానికి చిన్న వీళ్ళు ఆల్రెడీ హుక్స్ పెట్టారు ఇక్కడ. సో మనకి ఇంట్రెస్ట్ ఉందంటే దీని ఇలా మనం కట్టన్ పెట్టి క్లోజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ రూమ్ లో వచ్చేసి ఇక్కడ స్విచ్ బోర్డ్స్ అండి. ఈ రూమ్ కి సంబంధించిన స్విచ్ బోర్డ్స్ అనమాట. సో ఛార్జింగ్ కి 2 ఉన్నాయి. అండ్ ఫ్యాన్ కంట్రోలింగ్ ఉంది. అండ్ ఈ రూమ్ లో ట్యూబ్ లైట్స్ అండి. ఇక్కడ ట్యూబ్ లైట్ ఉంది. సో ఈ ట్యూబ్ లైట్ వద్దనుకుంటే మనం పైన ఇంకొక లైట్ పెట్టుకోవాల్సి బెడ్ లైట్ అది. సో బెడ్ లైట్ కోసం అక్కడ ఉంది. సో ఇది అండి ఈ రూమ్ లో మనకు వచ్చేసి. మనం నెక్స్ట్ వచ్చేసి వేరే రూమ్ కి వెళ్దాం. సో మనకు వచ్చేసి మెయిన్ డోర్ కాకుండా నార్త్ సైడ్ ఇంకో చిన్న డోర్ ఉంటుంది చూడండి. సో చిన్న డోర్ 2 డోర్స్ ఉంటాయి అనమాట. అండ్ ఇది ఓల్డ్ టైప్ కాబట్టి 2 డోర్స్ ఉన్నాయి. నార్మల్ గా సింగిల్ డోర్ వేస్తారు, బట్ ఇప్పుడు పాతకాలం కాబట్టి 2 డోర్స్ ఉన్నాయి. దీని పక్కనే ఛార్జింగ్ పాయింట్ కూడా ఉంది మనకి ఇక్కడ. అండ్ ఇక్కడ చూడండి వెంటిలేషన్ కోసం ఇక్కడ కిటికీలు ఉన్నాయి. సో ఇది పాతకాలం కాబట్టి ఇది ఓల్డ్ టైప్ ఉంటాయి కిటికీలు, నార్మల్ సింగిల్ కిటికీ కాకుండా. సో ఇది వచ్చేసి మనం మస్కిటోస్ రాకుండా వీళ్ళైతే నెట్ పెట్టారు. ఇది చాలా బాగుంది. సో చూసుకోవచ్చు వెంటిలేషన్ కోసం అక్కడ చిన్న ఒక హోల్ ఉందండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనం ముందుకు వెళ్దాం ఇంకా. సో ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చేస్తే ఇది ఇంకో హాల్ అండి. సో ఇది వచ్చేసి మనం హాల్ లా యూజ్ చేసుకోవచ్చు, లేదు మనం బెడ్రూమ్ కావాలంటే ఇక్కడ ఒక వాల్ కట్టేసుకొని బెడ్రూమ్ లా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనం ఇంకా డ్రెస్సెస్ పెట్టుకోవడానికి సో సెల్ఫ్ అనమాట. సో ఇంతకుముందు నార్మల్ వాల్ ఉండేది, వాళ్ళు దీన్ని డ్రెస్సెస్ అవి పెట్టుకోవడానికి వచ్చేసి ఇలా పెట్టించేశారు. ఇక్కడ ఛార్జింగ్ సాకెట్ చూడండి. సో మనకు మొబైల్ ఛార్జింగ్ సాకెట్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట ఈ రూమ్ కి సంబంధించినవి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ట్యూబ్ లైట్ చూసుకోవచ్చు, పైన ఉంటుంది. సో ఇక్కడ ట్యూబ్ లైట్ ఉంటుంది. సో
నార్మల్ గా ఇది నార్మల్ చిన్న బల్బ్ పెట్టారు వాళ్ళు. మనం ట్యూబ్ లైట్ కావాలంటే బ్యాక్ సైడ్ లో ఇంకోటి ఉంది మనకు, అక్కడ చూపిస్తాను. అండ్ ఇది చూడండి, ఈ రూమ్ కి సంబంధించిన స్విచ్ బోర్డ్ అండి ఇదంతా. సో స్విచ్చెస్ ఉన్నాయి, ఫ్యాన్ కంట్రోలింగ్ ఉంది, అన్ని ఉన్నాయి. అండ్ దీని పక్కన వచ్చేసి మనకు బీరువా పెట్టుకోవాలంటే ఇక్కడ స్పేస్ ఉంటుంది. సో బీరువా కోసం ఈ స్పేస్ పెట్టారు. ఇంకేదైనా వస్తువులు కనిపించకుండా మనకు పైన పెట్టుకోవాలంటే ఇక్కడ చూడండి పైన పెట్టారు. సో చాలా బాగుంది కదా. అండ్ మనం ఈ డ్రెస్సెస్ అన్ని గలీజ్ గా కనిపించకూడదు అనుకుంటే ఇక్కడ డోర్ కటన్ చూడండి, పైప్ ఉంది. సో ఈ పైప్ కి మనం డోర్ కటన్ ఫిట్ చేసుకొని క్లోజ్ చేసేసుకుంటే మనకు కనిపించదు అనమాట, నీట్ గా ఉంటుంది. అండ్ ఈ రూమ్ కి వచ్చేసి మనకు మెయిన్ ఇక్కడ చూడండి కిటికీలు ఉన్నాయి. సో ఇక్కడ కిటికీలు వచ్చేసి కొంచెం ప్రాబ్లం ఉన్న వాళ్ళు తీసేశారట, కొత్తగా ఫిట్ చేపిస్తా అని చెప్పారు. అండ్ దీని వచ్చేసి మనకు కనిపించకూడదు అనుకుంటే ఇక్కడ చూసుకొని డోర్ కటన్ కి మనం అయితే పెట్టారు ఇక్కడ. సో ఇక్కడ మనం క్లాత్ పెట్టేసుకొని క్లోజ్ చేసుకుంటే ఇది కూడా మనకు కనిపిస్తుంది అనమాట ఈ ఏరియా. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు ఇంకొక ఛార్జింగ్ సాకెట్ ఉంటుందండి. సో ఇక్కడ కూడా ఛార్జింగ్ పెట్టుకోవడానికి మనకైతే ఉంటుంది. అండ్ ఇక్కడ ఈ రూమ్ కి సంబంధించిన దానికి వచ్చేసి ఇక్కడ స్విచ్ బోర్డ్స్ చూడండి, పవర్ సప్లై స్విచ్ బోర్డ్స్ ఉన్నాయి. అండ్ ఇది రూమ్ కి సంబంధించినది. ఈ రూమ్ లో మనకు వచ్చేసి నార్మల్ గా బెడ్రూమ్ లైట్ కాకుండా ట్యూబ్ లైట్ చూడండి, ఇక్కడ ట్యూబ్ లైట్ ఫిట్ చేసుకోవచ్చు. సో ట్యూబ్ లైట్ పెట్టుకుంటే లైటింగ్ బాగా వస్తుంది. సో లైటింగ్ గురించి మీరైతే టెన్షన్ పెట్టుకోవద్దండి, వాళ్ళు ఇల్లు ఖాళీ చేశారు కాబట్టి కొన్ని లైట్స్ తీసేశారు. సో చిన్న చిన్న లైట్స్ ఉన్నాయి, అంతే తప్ప ఇది ప్రాబ్లం ఏం లేదండి. సో నెక్స్ట్ వచ్చేసి కిచెన్ అండి. సో ఈ రెండు హాల్స్ చూసిన తర్వాత ఇది కిచెన్ అన్నమాట. సో కిచెన్ అయితే చాలా పెద్దగా విశాలంగా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి అన్నిటికి కూడా టైల్స్ చూడండి, మొత్తం సరౌండింగ్ అంతా టైల్స్. ఇంకా ముందుకు వచ్చేసి ఇదంతా కిచెన్ ఏరియా అండి. సో కిచెన్ చాలా పెద్దగా ఉంటుంది అనమాట. సో చూసుకోవచ్చు ఇదంతా కిచెన్ ఏరియా. సో కిచెన్ లో వచ్చేసి మొత్తం వీళ్ళు టైల్స్ వేపించి పెట్టారు చూడండి. సో ఏదైనా ఆయిల్ మార్కలు కానీ గలీజ్ అవ్వకుండా టోటల్ టైల్స్ అయితే ఉన్నాయి కిచెన్ సెటప్ లో. అండ్ ఇక్కడ వచ్చేసి గ్రైండర్ కి, మిక్సీకి స్విచ్ బోర్డ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఉప్పులు పప్పులు పెట్టుకోవడానికి చిన్న చిన్న షెల్ఫ్లు ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఇంకా కూడా ఒక షెల్ఫ్లు ఉన్నాయి. ఇక్కడ ఏమైనా మనం కొన్ని వస్తువులు అయినా అవసరం ఉంది కిచెన్ కి ఐటమ్స్ సంబంధించిన ప్లేట్స్ కానీ అలాంటివి ఏదైనా ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇంకొంచెం పెద్ద సామాన్లు ఏమైనా ఉన్నాయనుకో ఇక్కడ పైన పెట్టుకోవచ్చు అండి. సో పైన కూడా మనకు ప్లేస్ ఉంది పెట్టుకోవడానికి. ఇంకా కిచెన్ లో వచ్చేసి మనకి ఇక్కడ వాష్ బేసిన్ కూడా ఉంది. సో వాటర్ చూడండి, ఇక్కడ ఈ హౌస్ కి అయితే వాటర్ ప్రాబ్లం లేదండి, 24 hours వాటర్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు చిమ్నీ పెట్టుకుంటే చిమ్నీ కోసమైనా కానీ లేకపోతే ఎగ్జాస్ట్ ఫ్యాన్ కోసం కూడా మనకి పవర్ సప్లై ఉంది. సో అక్కడ వచ్చేసి మనకి ఎగ్జాస్ట్ ఫ్యాన్ కి హోల్ ఉందన్నమాట. వాళ్ళు అంటే వేరే బర్డ్స్ ఏం రాకుండా, పక్షులు రాకుండా క్లోజ్ చేశారు అంతే తప్ప ఇంకేం లేదు. అండ్ చిమ్నీ కోసం పెట్టుకోవాలంటే కూడా మనకి ఇక్కడ హోల్స్ ఆల్రెడీ పెట్టారు వీళ్ళు. సో ఇది అండి కిచెన్ కి సంబంధించిన ఏరియా. సో దీని పక్కనే వచ్చేసి మనం చూసుకుంటే పూజ గది. సో ఇది అండి పూజ గది. సో పూజ గది దగ్గర స్లిప్పర్స్ వేస్తున్నారు ఏమనుకోదండి. సో ఇల్లు కాల్ చేశారు కాబట్టి అందుకు వేసుకున్నాము, కొంచెం డస్ట్ ఉంది కాబట్టి కింద. సో ఇక్కడ పూజ గదికి సంబంధించిన ఒక చిన్న లైట్ ఉంది చూడండి. సో లైట్ పెట్టుకోవడానికి పూజ గదికి సంబంధించిన ఇదంతా. సో మంచి టైల్స్ వేసి పెట్టారు, నీట్ క్లీన్ మెయింటెనెన్స్ ఉంది. ఈ రూమ్ కి వచ్చేసి మనకి ఇక్కడ స్విచ్ బోర్డ్ ఉందండి. ఇది ఎందుకంటే ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకుంటే మనము ఆ ఫ్రిడ్జ్ కి సంబంధించిన స్విచ్చెస్ ఇక్కడ పెట్టుకోవడానికి సో వాళ్ళైతే మనకి ఇచ్చారు. అండ్ ఇక్కడ నుంచి ముందుకు వెళ్తే ఇంకొక డోర్ ఉంటుందండి, ఇది బ్యాక్ సైడ్ డోరు. సో బ్యాక్ సైడ్ వచ్చేసి ఇదంతా వాషింగ్ ఏరియా అనమాట. సో చూడండి ఇక్కడ వాషింగ్ ఏరియా. సో ఆల్రెడీ మనకి ట్యాప్లు ఉన్నాయి చూసారా, ట్యాప్. సో వాటర్ ప్రాబ్లం అయితే లేదు, చాలా వాటర్ అయితే చాలా. అక్కడ హోల్ ఉంది, ఇక్కడ మనం ఇక్కడ లేదంటే ఈ ప్లేస్ అయితే మనం యూజ్ చేసుకోవాలి. రైట్ సైడ్ లో ఒక బాత్రూమ్ అయితే ఉంటుందండి. సో ఇదైతే బాత్రూమ్ అండి. సో టైల్స్ ఎక్కువ చూపిస్తే బాగోదు బాత్రూమ్ ని. సో ఇండియన్ టైప్ స్పేస్ ఉంది అనమాట, మనం ఏదైనా వస్తువులు పెట్టుకోవడానికి చేసుకోవచ్చు. అండ్ బాత్రూమ్ బయటనే మనకి వాష్ చేసుకోవడానికి. సో ఇక్కడ వచ్చేసి వాల్ కంట్రోల్ చేసుకోవడానికి. సో ఇది అండి. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకు ఇక్కడ వచ్చేసి చిన్న బల్బ్ కూడా ఉంది. ఇలా కాదనుకుంటే మనకు కావాలంటే పైన కూడా ఉందన్నమాట బల్బ్ పెట్టుకోవడానికి. సో మీకు ఇక్కడ కంఫర్ట్ ఉంటే అక్కడైనా పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి చిన్న ఏరియా ఉందండి, ఇది మనం క్లాత్ ని వాష్ చేసిన తర్వాత ఇక్కడ ఆరేసుకోవడానికి ఇక్కడ ఉంది. మనకు సైడ్ కి కొంచెం కాంపౌండ్ వాల్ ఉంది, అది చూపిస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి మోటార్ కి సంబంధించిన స్విచ్ బోర్డు ఉందండి. సో ఇది ఇక్కడ మనం మోటార్ పెట్టుకుంటే దానికి స్విచ్ బోర్డు ఇక్కడే ఉన్నాయి. అండ్ పైన వచ్చేసి గ్రీజర్ కి స్విచ్చెస్ ఉన్నాయి చూడండి, మనం గ్రీజర్ ఫిట్ చేసుకుంటే ఇక్కడ దానికి సంబంధించిన స్విచ్ బోర్డు ఇది. అండ్ ఇంకా ముందుకు వచ్చేసి మనకు వచ్చేసి కాంపౌండ్ వాల్ అండి, అంటే మన ఇంటికి సంబంధించిన కాంపౌండ్ వాల్. ఇది వచ్చేసి సంపు. సో ఇది సంపు అండి. ఇక్కడ మనకు సో ఇది సంపు అండి, చూసుకోవచ్చు. సో సంపులో వాటర్ ఉన్నాయి. ఈ హౌస్ కి మాత్రం వాటర్ ప్రాబ్లం అయితే లేదండి, 24 hours వాటర్ అయితే ఉంది. అండ్ ఇంటికి పక్కన చూస్తే మనకు ఈ వెంటిలేషన్ కోసం కొంచెం గ్యాప్ చూడండి. సో వెంటిలేషన్ పరంగా కూడా ఇల్లు బాగుంది. అండ్ ఇదంతా వచ్చేసి వీళ్ళు ఈ వాల్ వచ్చి అంటే ఈ కాంపౌండ్ వాల్ సైడ్ వచ్చేసి వీళ్ళంతా ఇలా తీగలు కట్టేసి వదిలేశారు, ఎందుకంటే వాష్ చేసిన క్లాత్ ని ఇక్కడ ఆరేసుకోవడానికి. సో మనకు బట్టలు బయట ఎక్కడ ఆరేయాల్సిన అవసరం లేదు, ఇంటి పక్కనే స్పేస్ ఉంది మనకంటూ. సో చిన్న చిన్న వస్తువులు ఏదైనా పెట్టుకోవడానికి, సైకిల్ కానీ ఇలాంటివి ఏమైనా పెట్టుకోవడానికి కూడా మనకు ఇక్కడ ఈ
వరండాలో పెట్టుకోవచ్చు. అండ్ ఇంటికి సంబంధించిన మోటార్ అండి, ఇక్కడ మోటార్ కూడా ఫిట్ చేశారు. సో మోటార్కి ప్లంబింగ్ వర్క్ కూడా అన్ని అయిపోయినాయి, ఏ ప్రాబ్లం లేదు. సో చూసుకోవచ్చు, బయట ఏ వైరింగ్ కూడా కనిపించకుండా మొత్తం క్లోజ్ చేసేసారు. సో ఇది అండి ఇంటికి సంబంధించినది కింద. అండ్ పైన వచ్చేసి పెంట్ హౌస్ ఉంది. సో మనం పైకి వెళ్ళి పెంట్ హౌస్ చూద్దాం. ఓకే, సో మనం వచ్చేసి పైన పెంట్ హౌస్ లో చూసుకుంటే పైన మనకు గ్రీనరీ అయితే చాలా బాగుంది అనమాట. ఈవినింగ్ కూడా కూర్చోడానికి మంచి వెంటిలేషన్ ఉంటుంది. సో ఇంటి ముందు చెట్లు ఉన్నాయి కాబట్టి సమ్మర్ లో ఇంకా ప్లస్ పాయింట్ అయితే మనకు. సో బయట మనకు వచ్చేసి తులసి చెట్టు పెట్టుకోవడం కూడా ఇక్కడ ప్లేస్ చూడండి. సో ఇది ఎందుకంటే మనకు నీడలో ఉంటుందంట తులసి చెట్టు వాడిపోకుండా. సో కింద కొంచెం స్పేస్ తక్కువ ఉంది కాబట్టి పైన పెట్టుకోవచ్చు. చాలా బాగుందన్నమాట పైన అయితే. ఇంకా పెంట్ హౌస్ లోకి వెళ్దాము. సో పెంట్ హౌస్ కి వెళ్ళే ముందు వచ్చేసి ఇక్కడ స్విచ్ బోర్డ్ చూడండి. సో మనం ఈవినింగ్ కూడా బయట ఇక్కడ కూర్చున్నాం అనుకోండి, ఛార్జింగ్ పెట్టుకుని కూడా సాకెట్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ బయట వచ్చేసి మనకు లైట్ ఇక్కడ చూడండి. సో పైన లైట్ పెట్టుకోవడం కూడా హోల్డర్ ఉంది. సో కొంచెం ముందుకు వచ్చేస్తే పైన అండి టెర్రస్ మీద మనం మొత్తం ఫ్రీగా ఏరియా ఉంటుంది. సో చాలా పీస్ఫుల్ ఉంటుంది అనమాట ఈ ఏరియా అంతా. అండ్ బయట వచ్చేసి మనకు ఇక్కడ పైన చూసుకుంటే ఇక్కడ తాడు కట్టి పెట్టారు చూడండి. ఇది ఎందుకంటే మనం కింద బట్టలు వాష్ చేసిన తర్వాత ఇక్కడ పైన ఆరేసుకోవడానికి అయితే మనకు సపరేట్ గా ఉంటూ ఈ ఏరియాకి ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి పైన పెంట్ హౌస్ ఇచ్చిన వాళ్ళకి వచ్చేసి ఇక్కడ వాషింగ్ ఏరియా ఉందండి. సో బట్టలు వాష్ చేసుకోవడానికి లేకపోతే ప్లేట్లు క్లీన్ చేసుకోవడానికి ఇక్కడ ట్యాప్ ఉంది. సో వాటర్ కూడా చూసుకోవచ్చు, కంటిన్యూ వస్తున్నాయి. సో ఈ ఏరియా అంతా చాలా బాగుంది అనమాట, బట్టలు వాష్ చేసుకోవడానికి లేకపోతే ప్లేట్స్ యూస్ చేసుకోవడానికి అలా. ఇంకా దీనికి సంబంధించింది వచ్చేసి మనకి ఇక్కడ బాత్రూమ్ ఉందండి. సో ఇది వచ్చేసి ఇండియన్ టైప్ బాత్రూమ్ అనమాట. అండ్ టైల్స్ అన్ని ఉన్నాయి, గ్రీజర్ కూడా మొత్తం ఎలక్ట్రికల్ అన్ని ఉన్నాయి లైట్స్ కోసం. అండ్ షవర్ బాత్రూమ్ ఉందన్నమాట. సో ఇది ఇండియన్ టైప్ బాత్రూమ్ అనమాట. సో టైల్స్ అన్ని ఉన్నాయి, ఎటువంటి ప్లంబింగ్ వర్క్ కానీ ఎలక్ట్రికల్ వర్క్ ప్రాబ్లం ఏం లేదు. సో దీనికి సంబంధించి వచ్చేసి మనకు ట్యాంక్ ఇక్కడ చిన్న చూడండి. ఈ ట్యాంక్ మనం యూజ్ చేసుకోవడం కూడా పనికి వస్తుంది అనమాట. సో ఇంటికి సంబంధించిన మెయిన్ ట్యాంక్స్ వచ్చేసి ఇంటి పైన ఉంటాయండి. సో అక్కడ చూసుకోవచ్చు, ఇంటి పైన ట్యాంక్స్ అయితే మనకైతే ఉన్నాయి. సో ప్లంబింగ్ వర్క్ కూడా మొత్తం బయట నుంచి కాకుండా వీళ్ళు లోపల సైడ్ నుంచే క్లియర్ చేశారు కాబట్టి మనకు బయట ఎక్కడ కూడా వాటర్ పైప్స్ పోతున్నట్టు కనిపించదు. అండ్ ఇక్కడ పైన మనం బయట కూర్చున్నప్పుడు వచ్చేసి లైటింగ్ కోసం అక్కడ చూడండి పెద్ద లైటింగ్ అయితే పెట్టారు. సో దానివల్ల ఏమవుతుందంటే మనం ఈవినింగ్ పూట లైట్ ఆన్ చేసుకుంటే టోటల్ ఈ ప్లేస్ అంతా పవర్ అనేది మనకు ఎక్కువ లైటింగ్ వస్తుంది అనమాట. సో ఇంకా బయట వచ్చేసి ఇక్కడ కూర్చుంటే మనకు స్విచ్ బోర్డ్ చూడండి. ఇది ఎందుకంటే నార్మల్గా ఇక్కడ బయట కూర్చున్నాం అనుకో మనకు ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇక్కడ ప్లేస్ ఉంది. సో స్విచ్చెస్ కూడా ఉన్నాయి. అండ్ ఇంటికి వచ్చేసి ఇక్కడ డోర్ కట్టడానికి వీళ్ళు అయితే పెట్టారనమాట ఇది. సో డోర్ కట్టడానికి యూస్ చేసుకోవచ్చు. సో ఇది ఆల్రెడీ యూజ్ చేసిన హౌస్ కాబట్టి కొంచెం అక్కడక్కడ చిన్న చిన్న పెయింటింగ్ వర్క్ ప్రాబ్లం ఉంది, అంతేగాని మీరు తప్పు అనుకోదండి. సో చూసుకుంటే ఇది వచ్చేసి పైన పెంట్ హౌస్. ఇంకా సో పెంట్ హౌస్ లో వచ్చేసి సెల్ఫ్లు ఉన్నాయండి. సో కొంచెం మామూలుగా షోకేస్ గూడ్స్ అంటారు కదా. సో పెంట్ హౌస్ కి సంబంధించిన ఇవి సెల్ఫ్లు. పైన వచ్చేసి మనం ఏదైనా వస్తువులు పెట్టుకోవడానికి కూడా పైన స్పేస్ ఉంది. అండ్ ఈ పెంట్ హౌస్ వచ్చేసి చూసుకుంటే మనకు ఇక్కడ రైట్ సైడ్ లో ఒక కిటికీ ఉందన్నమాట. ఆ కిటికీ కనిపించకూడదు అంటే మనకి ఇక్కడ వచ్చేసి చూడండి డోర్ కట్టను క్లోజ్ చేసుకోవడానికి పైప్ కూడా ఉందన్నమాట. సో ఇది క్లోజ్ చేసుకుంటే కిటికీ మనకు గలీజ్ అనిపించదు. ఈ రూమ్ కి వచ్చేసి మనం ట్యూబ్ లైట్ ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ ట్యూబ్ లైట్ పెట్టుకోవడానికి మనకు అక్కడ ఎలక్ట్రికల్ వైరింగ్ కూడా ఉందన్నమాట. సో అవసరం ఉంటే మనం దాన్ని తీసుకొని పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్యాన్ కోసం చూడండి సీలింగ్ లో చూసుకోవచ్చు. సో వాళ్ళైతే కుక్కీ పెట్టారు. సో ఫ్యాన్ కోసం అది. అండ్ ఈ రూమ్ లో ఒకవేళ అక్కడ మనకు అవసరం లేదు లైట్ అనుకుంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా మనకైతే స్పేస్ ఉంది. ఈ రూమ్ కి సంబంధించిన స్విచ్ బోర్డ్ అయితే ఇక్కడ ఉందండి. ఈ స్విచ్ బోర్డ్ అనమాట ఈ రూమ్ కి సంబంధించినది. ఈ రూమ్ లో వచ్చేసి మనకు బెడ్ లైట్ కావాలంటే చిన్న బల్బ్ అక్కడ పెట్టుకోవడానికి కూడా మనకైతే ఆస్కారం ఉందన్నమాట. సో ఇది అండి పైన పెంట్ హౌస్ అయితే. సో మొత్తం చూసారు కదా. ఇంకా మనం బయటికి వెళ్ళి దీని నుంచి మాట్లాడుకున్నాం హౌస్ ఎంత ఉంది ఏంటి అని. ఓకే, సో గైస్ మనకు ఫైనల్ గా కావాల్సిందండి ఈ హౌస్ ఎంత ఉంది ఏంటి, దీనికి ఎంత ప్రైస్ చెప్తున్నారు అదే మనకు కావాల్సింది కదా. సో దాని గురించి చెప్తున్నాం అండి. సో ఇది వచ్చేసి హౌస్ ఎంత ఉందంటే 25x45 అండి, అంటే 25x45. అంటే ఇది ఎంత వస్తుంది 2.58 సెంట్స్, 2.58 సెంట్లు అండి. అండ్ దీనికి వచ్చేసి మనకు కస్టమర్ చెప్పే ప్రైస్ వచ్చేసి 60 lakhs అండి, 60 లక్షలు. సో ఈ 60 లక్షలు వచ్చేసి ఫిక్స్ అయితే కాదండి. సో స్లైట్ గా కొంచెం నెగోషియబుల్ అయితే ఉంటుంది. మీరు ఫస్ట్ వచ్చేసి హౌస్ చూడండి, చూసిన తర్వాత మీకు నచ్చింది, మీకు ఓకే ఓకే బాగుంది అని అనుకున్నామంటే అప్పుడైతే మేము వాళ్ళతో మాట్లాడతాము. సో కొంచెం లైట్ గా తగ్గించడానికి అయితే ట్రై చేస్తాము. అండ్ ఇక్కడ ప్లస్ పాయింట్ లేదంటే మనకు వచ్చేసి మెయిన్ హైవే పక్కన ఉంది, నేషనల్ హైవే అండ్ టెంపుల్ పక్కనే ఉన్నాయి. అండ్ కర్నూలులో గుత్తి పెట్రోల్ బంక్ దగ్గర అంటే చాలా మందికి తెలిసిందే, మెయిన్ చాలా ఇది మొత్తం ఎంప్లాయీస్ ఉన్న ఏరియా అనమాట. సో ఎటువంటి గొడవలు కానీ అల్లర్లు కానీ ఏది ఉండదు, చాలా సైలెంట్ గా ఉంటుంది. అండ్ ఇంటి ముందు కూడా మనకు గ్రీనరీ చూసుకొచ్చని చెట్లు ఉన్నాయి. సో సమ్మర్ లో మనకు మంచి ప్లస్ పాయింట్ అవుతాయి ఇవి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి వీడియో చూడండి, చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మా కాంటాక్ట్ నెంబర్ కింద ఇస్తాను చూడండి. మా కాంటాక్ట్ అంటే మా నెంబర్ తీసుకొని మీరు కాల్ చేసి ఏదైనా హౌస్ డౌట్ కానీ లేకపోతే మీకు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే మాకైతే కాంటాక్ట్ చేయండి. అండ్ ఇక్కడ దాకా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మమ్మల్ని నమ్మి మీరు లైక్ చేసుకోవడం వల్ల మాకైతే మంచి సపోర్ట్ వస్తుంది. అండ్ అలాగే మీ రిలేటివ్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఏమైనా కొత్త హౌస్ కొనాలనుకుంటే లేకపోతే ఏదైనా ఫ్లాట్స్ కొనాలనుకుంటే మా వీడియోస్ వాళ్ళకి రిఫర్ చేయండి. మేము తక్కువ బడ్జెట్లో మంచి హౌసెస్ చూపిస్తాము. ఎటువంటి ల్యాండ్ లిటిగేషన్స్ కానీ లేకపోతే కోర్టు లిటిగేషన్స్ కానీ ఇలాంటివి ఏ లేని హౌసెస్ కూడా మేమైతే చూపిస్తాము. సో మీరైతే హౌస్ చూడండి, చూసిన తర్వాత ప్రైస్ గురించి మాట్లాడుకున్నాము.
అండ్ మీరు నమ్మకం పెట్టుకోండి, కన్ఫామ్గా మేమైతే ఎటువంటి ప్రాబ్లం లేని హౌసెస్, ల్యాండ్స్ ఇలాంటివి అయితే మీకు చూపిస్తాము. సో ఇంకేదైనా డౌట్ ఉందంటే మా కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి, మేము మీకు ఆన్సర్ ఇస్తాము. సో ఇక్కడ దాకా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఈ హౌస్ వచ్చేసి వీళ్ళు కట్టి మనకు 7 ఇయర్స్ అవుతుందండి. సో 7 ఇయర్స్ నుంచి ఈ హౌస్ రన్నింగ్లో ఉంది. సో ఫస్ట్ ముందర కిచెన్కి పక్కన ఉండే హౌసెస్ వచ్చేసి ఒక 5 ఇయర్స్ బిఫోర్ అనమాట వాళ్ళు కట్టింది. ఇక ముందర హాల్, దానికి ముందున్న ఇంకొక రూమ్ వచ్చేసి రీసెంట్గా 3 ఇయర్స్ బ్యాక్ వాళ్ళు కట్టారంట. సో టోటల్ కలిపి హౌస్ అయితే 5 ఇయర్స్ రన్ అవుతుంది. సో మీరు ఒకవేళ దీన్ని కొనుక్కొని రెంట్కి ఇచ్చిన కూడా మంచిగా సేల్ అవుతుంది. అండ్ పైన వచ్చేసి మనకు పెంట్ హౌస్ ఉందన్నమాట. బ్యాచిలర్స్కి ఇచ్చిన కూడా మనకు రెంట్ వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ ఏరియాలో వచ్చేసి డైలీ డే బై డే వాటర్ అయితే వస్తుందండి. సో డే బై డే వాటర్ ఉంది, పవర్ సప్లై బాగుంది, అండ్ ఎటువంటి ప్రాబ్లం లేదు. ట్రాన్స్పోర్ట్ కానీ, స్టడీ పరంగా కానీ, మనకు వెజిటేబుల్స్ కానీ, సూపర్ మార్కెట్స్ కానీ అన్ని చుట్టుపక్కల దగ్గర ఉన్నాయి. ఇవన్నీ హౌస్కి ప్లస్ పాయింట్ చెప్పుకోవచ్చు. సో ఒకసారి విజిట్ చేసి హౌస్ నచ్చితేనే తీసుకోండి. ఓకే, సో ఇక్కడ దాకా వీడియో అయితే మనం ఏం చేద్దామండి. సో ఇదే అండి ఈ వీడియో. సో నెక్స్ట్ టైం ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అండ్ బై.